దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడిచిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? రండి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆల్ నైట్ మనం మొదలు పెట్టుకుందాం. గడిచిన ఆల్ నైట్ నుంచి ఇప్పటి వరకు దేవుడు తన కృపలో కాపుదలు మనలందరినీ కూడా భద్రపరిచి ఈ విధంగా ఆయన సన్నిధిని మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఈ యొక్క ఆరాధన మొదలు పెట్టుకోకముందు మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడైన గొప్ప దేవా, నీకు వందనములు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మా పితరుల దేవుడా, మాకు చాలిన దేవుడా, నీకు స్తోత్రములు. మారని దేవా, మార్పు చెందిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ఆల్నెట్ కూటమిలో నా ప్రభా మరొకసారి మేమందరము కలిసి ఈ విధంగా నేను స్తుతించుకునే దానికి, ఆరాధించుకునే దానికి, వాక్యాన్ని ధ్యానించుకునే దానికి, సహవాసం చేసుకునే దానికి మాకిచ్చిన ఈ తరుణమును బట్టి మీకు లెక్కలేని వందనములు, స్తోత్రం చెల్లించుకొని చుంటున్నాం. రజా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నడిపించుకోండి. ప్రతి విషయంలో మీరే మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం నా తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తున్నాను మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నీకు వందనాలు మా తండ్రి. ఈరోజు మా కొరకు దాచించిన పరలోక మన్నా నా తండ్రి మాకు దయచేసి మా ద్వారా మీరు మహిమ పొందండి మా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు నైనా. హల్లెలూయా. వ్యతిరేకంగా ఈ డిస్టర్బెన్స్ నా ప్రభా, ఎలా స్ట్రీమింగ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నా ప్రభా, ఎలాంటి అంతరాయాలు జరగకుండా యేసు నామములో కొనసాగించబడును గాక నా తండ్రి. నీ మహిమార్థమై దీవించండి మా తండ్రి. స్తోత్రం. లార్డ్, ప్రియులందరూ కూడా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, పాల్గొంటున్నారో అందరినీ మీరు దీవించండి, దర్శించండి మా ప్రభా. హల్లెలూయా. ఈ స్వర తరంగాల ద్వారా వారిని ముట్టండి, స్పర్శించండి. వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధి, నీ అభిషేకం అనుభవించే భాగ్యాన్ని మీరు దయచేయండి మా తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాలలో కార్యాలను జరిగించి నా ప్రభా మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఈ రాత్రి మా కొరకు దాచి ఉంచిన మీ ఆశీర్వాదములు మా అందరి మీద మీరు కుమ్మరించండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు అది త్వరలో తిరిగి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి పాటలు పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించుడి అనే పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు అయించున్నాడు, స్తుతికి పాత్రుడు అయించున్నాడు. ఓ గ్లోరీ. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఓ గ్లోరీ. స్తుతికి పాత్రుడా నీకు స్తోత్రం. ఎల్లప్పుడూ నేనే స్తుతిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తుంటున్నాం. ఆమేన్. ఓ జీసస్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఓ గ్లోరీ. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తోత్రం. ఆయన బలమును ప్రసిద్ధి చేయుచు, ఆయన బలమును ఆకాశ విశాలములు ఆయన చూపించి ఉంటున్నాడు. ఈ రాత్రి ఆయన బలమును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఓ గ్లోరీ. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఆయన పరాక్రమమును జ్ఞాపకం చేసుకుందాం. ఎర్ర సముద్రమును పాయలుగా చేసినటువంటి దేవుడు, ఆకాశములో సూర్యచంద్ర నక్షత్రాలను కలిగించి అధిపాత్యం కలిగిన దేవుడు. ఆమేన్. దేవానికి స్తోత్రం. ఆయన పరక్రమ కార్యమున్ బాటి, ఆయన పరక్రమ కార్యమున్ బాటి, ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఓ గ్లోరీ. భూరధ్వనితో ఆయన స్తుతించాలి. ఎందుకంటే బూరధ్వనితో ఆయన రాబోతూ ఉంటున్నాడు. బూరధ్వని వినే చెవులు మనకు కావాలని ప్రార్థన చేసుకుందాం. ఓ గ్లోరీ. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఓ గ్లోరీ. పిల్లల గ్రోవులు చల్లగా ఊది ఆమేన్ ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. విశ్వాసుల నోట ఎల్లప్పుడూ ఆయన స్తుతి ఉండాలి. హల్లెలూయా. జీవం కలిగిన ప్రతిదీ ఆయనను స్తుతించునుగా కానీ దేవుని సెలవుస్తుంది. నాతో కూడా ఆరాధించండి దేవుణ్ణి. పిల్లన గ్రోవులు చల్లగా ఊది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి. ఓ గ్లోరీ. సకల ప్రాణులు ఆయనను స్తుతించాలి. ఆరాధనకి యోగ్యుడైనటువంటి యేసయ్య ఆయన. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. నీరక్త ప్రభావమున నారోత హృదయాంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో ఆత్మాభిషేకము నిమ్మో, ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్మో, ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసియించునా హృదయాంతరంగమునా, ప్రియ యేసు నిర్మించితివి,
ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. కాల సమయంలో కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ఆరాధనలో తోడుగా ఉండి నడిపించి మరి ప్రాముఖ్యమైన సమయానికి తోడుకొని వచ్చినందుకు దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. అందరూ క్షేమంగా ఉన్నారనే భావిస్తూ ఉన్నాను. మరొక మంచి సమయాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేశాడు. మరి కొద్దిసేపు మనందరము కూడా వాక్య ధ్యానంలో కొనసాగుదాం. గడిచిన కాలంలో అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక మనం ధ్యానిస్తూ ఉన్నాం, మొదలుపెట్టి ఉన్నాం. 2వ పత్రికలోని మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానించి ఉన్నాం. మొదటి అధ్యాయంలో పౌలు సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, దేవుని కొరకు శ్రమ పడుతున్న మీరందరికీ కూడా, మీకందరికీ కూడా తగిన విశ్రాంతిని దేవుడు మీకు దయచేస్తాడు, తగిన ప్రతిఫలాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. ఆయన రాకడలో తప్పనిసరిగా మీ అందరినీ కూడా ఆయన సన్నిధిలో నిలవబెడతాడు అని చెప్పి పౌలు సంఘాన్ని బలపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మరొక అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 2వ అధ్యాయంలో పౌలు తెస్సలోనిక సంఘంకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటో కొద్దిగా మనం ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు రాకడను గూర్చి తెస్సలోనిక సంఘంలో వారికి కలిగినటువంటి చంచలమైన హృదయాన్ని బట్టి, అంటే రాకడ మీద వారికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభు యొక్క దినము మీద సంఘానికి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దానిని బట్టి సరిచేయటం కోసం ప్రభు దినము ఏ విధంగా ఉంటుంది, ప్రభు దినము రాబోయే ముందు జరగబోయే సంఘటనలు ఏమిటి, వాటిని ఎలా మనం గుర్తించగలగాలి, విశ్వాసులుగా స్థిరముగా ఏ విధంగా మనం నిలబడాలి అనే అంశాలని పౌలు తెస్సలోనిక సంఘంతో ఈ 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అంటే, క్రీస్తు రాకడ లేదంటే ప్రభువు దినము ఏ విధంగా వస్తుంది, దానికి ముందు జరిగే సంఘటనలు ఏమిటి అనేది పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఈ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం. అయితే దైవ గ్రంథంలో క్రీస్తు మొదటి రాకడను గురించి చాలా ప్రవచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రవక్తలు 600 సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి యెషయా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎంతోమంది ప్రవక్తలు ప్రభు రాకడను గురించి ప్రవచించారు, అవి నెరవేర్చబడ్డాయి. అదేవిధంగా క్రీస్తు 2వ రాకడను గూర్చి కూడా కొంతమంది ప్రవక్తలు మాట్లాడినటువంటి వచనాలు మనకి దైవ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. భక్తుడైన యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా 8, 9 అధ్యాయాల్లో 7వ ముద్రను విప్పినప్పుడు అని 8వ అధ్యాయం మనకి ప్రకటన గ్రంథం మొదలవుతూ ఉంది. తర్వాత విషయాలు గనక మనం ధ్యానించుకుంటూ వెళ్తే చాలా భయంకరమైన రోగములు రాకడకు ముందు కలుగుతాయి, తెగుళ్ళు కలుగుతాయి, అదేవిధంగా యుద్ధాలు ఈ లోకంలో సంభవిస్తాయి. ఇవన్నీ కూడా ప్రభువు యొక్క రాకడని సూచిస్తూ ఉంటాయి అని చెప్పి భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. పౌలు కూడా మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు యొక్క రాకడ లేదంటే ప్రభు యొక్క దినము ఏ విధంగా ఉంటుందో కూడా తెలియచేశాడు. ఆ దినము ఏ విధంగా ప్రభువు ఈ లోకానికి వస్తాడు, ఆ దినము ఎప్పుడు అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి మీరందరూ సిద్ధపాటు హృదయం కలిగి ఉండండి అని చెప్పేసి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు సంఘాన్ని సరిచేస్తూ ఉన్నాడు. పౌలు ఇన్ని చెప్పినప్పటికీ, ఇన్ని మాటలు వారితో మాట్లాడినప్పటికీ కూడా వారిలో ఇంకా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి.
వారు అనుకుంటూ ఉన్నారు, మేము అనుభవించే శ్రమలు అంటే ఆ రోజుల్లో ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చాలా శ్రమలు అనుభవించారు. క్రీస్తు నామమును బట్టి, యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి విధానాన్ని బట్టి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి భావన ఏమిటి అంటే, ఇవే గ్రంథములో ప్రవచించినటువంటి శ్రమలు, కాబట్టి ప్రభువు రాకడ వచ్చి ఉండవచ్చు అని చెప్పి కొంతమందికి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వారిలో చాలామంది ఈ విధంగా సంఘమునకు విశ్వాసులకు బోధిస్తూ వారిని ప్రక్కదోవ పట్టిస్తూ ఉన్నటువంటి సమయంలో పౌలు ఆ సంఘానికి చాలా స్పష్టంగా ప్రభువు దినము, యేసుక్రీస్తు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది, ఆయన రాబోయే ముందు ఎటువంటి సంఘటనలు మన మధ్య సంభవిస్తూ ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం గుర్తించాలి, విశ్వాసి ఏ విధంగా రాకడ కొరకు నిలబడాలి అనే విషయాలు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో మనకి ప్రాముఖ్యంగా 17 వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, 17 వాక్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 17 వాక్యాలు మొదటి 2 వాక్యాలను మనం గమనించినట్లయితే ప్రభు యొక్క రాకడ లేదంటే ప్రభు యొక్క దినము ఇంకా సంభవించలేదు అని చెప్పి 1-2 వచనాల్లో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు చూసినట్లయితే 2వ భాగంగా పౌలు చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, నాశన పుత్రుడు లేదంటే పాప పురుషుడు లేదంటే అబద్ధికుడు ముందుగా రావాలి ఈ లోకానికి, తర్వాతే దేవుని యొక్క రాజ్యము లేదంటే ప్రభు యొక్క దినము వస్తుంది అనే విషయాన్ని 3-12 వాక్యాల్లో చాలా సుదీర్ఘంగా, చాలా విపులంగా, విశాలంగా పౌలు సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. ఇది 2వ భాగంగా మనకు కనిపిస్తూ ఉంది. 3వ భాగంలో 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు తెస్సలోనిక సంఘాన్ని బట్టి పౌలు దేవునికి వందనాలు చెల్లిస్తూ మాట్లాడినటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చివరిగా మొదటి అధ్యాయం లాగానే ఈ అధ్యాయంలో కూడా చివరి 2 వచనాలు 16-17 వచనాలు 16-17 వాక్యాలు పౌలు ముగింపు ప్రార్థనతో ఈ 2వ అధ్యాయాన్ని పౌలు ముగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన భాగాలుగా మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. గమనించండి, ఈ 2వ పత్రికలోని 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ప్రభు మనందరికీ కృపను దయచేసి వాక్యము అర్థము చేసుకునే జ్ఞానాన్ని, దాన్ని అవలంబించగలిగే శక్తిని మెండుగా మనందరికీ దయచేయునుగాక. మొదటి భాగంలో చూసినట్లయితే 1-2 వాక్యాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క రాకడ, ప్రభువు దినము, డే ఆఫ్ ద లార్డ్ ఏ విధంగా ఉండబోతుంది దాన్ని గూర్చినటువంటి వివరణ పౌలు ఇక్కడ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. 1-2 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనిద్దాం. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలననైనను ఎవడైనను చెప్పిన ఎడల, 2వ వాక్యం, మీరు త్వరపడి చెంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము అని చెప్పి పౌలు 2 వచనాల్లో ఆయన యొక్క రాకడికి ఏ విధంగా అక్కడ ఉన్న విశ్వాసులను తప్పుదారి పట్టిస్తున్నారో అనే విషయాలు పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. పౌలు, శీల, తిమోతి తెస్సలోనిక సంఘంలో చాలా గొప్ప సేవ జరిగించారు. మనకు తెలిసిన విధంగానే పౌలు అతి కొద్దిగా కాలమే అక్కడ సేవ చేసినప్పటికీ చాలా విషయాలు సంఘానికి బోధించినట్లుగా పౌలే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. వారితో పాటు పౌలు కాకుండా శీల, తిమోతి కూడా దేవుని యొక్క రాకడలో యేసుప్రభు మరలా వచ్చినప్పుడు ఆయన కొరకు మనం ఎలా నిలబడాలి, ఆయన వచ్చినప్పుడు
మనల్ని ఏ విధంగా దేవుడు తన దగ్గరికి తీసుకుని వెళతాడు అనే విషయాలు పౌలు మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. 2వ పత్రిక మొదటి అధ్యాయంలో కూడా పౌలు మాట్లాడుతూ, మీరందరూ క్రీస్తుని గురించి శ్రమ పడుతున్నారు కాబట్టి, మీరందరూ ఆయన కొరకు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ విశ్రాంతిని దేవుడు దయచేస్తాడు అని చెప్పి ఈ యొక్క మొదటి అధ్యాయంలో, ఈ పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు వివరిస్తూ ఉన్నాడు. అంటే మీ అందరికీ శాంతిని దయచేస్తాడు, ఆయన రాకడలో తప్పనిసరిగా మీరందరూ ఎత్తబడతారు అనే విషయాలు అంతకుముందే బోధించాడు. అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, క్రీస్తు రాకడికి ముందు సార్వత్రిక సంఘం, దేవుడు ఈ లోకానికి రాకడానికి మధ్యలోనే సార్వత్రిక సంఘం ఎత్తబడుతూ ఉంది అని ముందుగానే బోధించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సంఘము ఎత్తబడిన తరువాత, సంఘము ఈ లోకము నుంచి, భూలోకం నుంచి ఎత్తబడిన తరువాత ప్రభు యొక్క దినము ఇక్కడ ప్రారంభమవుతుంది. అంటే ప్రభు యొక్క దినము అంటే సహజంగా మనందరం అర్థం చేసుకునేది, దినము అనే మాట మనం వాడేది 24 గంటల సమయానికి మనము దినము అనే మాటను వాడతాం. సాయంకాలం నుంచి మరియు సూర్యాస్తమయం నుంచి సూర్యాస్తమయం వరకు అవ్వచ్చు, సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు అవ్వచ్చు. ఈ మధ్యలో ఉన్నటువంటి 24 గంటల సమయాన్ని సహజంగా మనం వాడే మాట ఏంటంటే దినము అని చెప్పి ఒక మాట వాడతాం. ప్రభు దినము అంటే ఏమిటి, డే ఆఫ్ ద లార్డ్ అంటే ఏమిటి అంటే అది 24 గంటల సమయము కాదు, అది కొంతకాలాన్ని మనము ప్రభు దినముగా మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో చాలా సంఘటనలు జరుగుతాయి. ఈ భూలోకంలో, ఈ లోకంలో చాలా మార్పులు సంభవిస్తాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా విశ్వాసులుగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ప్రభు రాకడ, ఆయన యొక్క దినము రాకముందు సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది. ఎంతమంది అయితే దేవుని యందు విశ్వాసముతో ఉంటారో, ఎంతమంది అయితే దేవుణ్ణి అంగీకరించి రక్షణలో నిలబడతారో వారందరూ ఆయనతో పాటు ఎత్తబడతారు. అయితే మిగిలిన వారికి వచ్చే సమస్యలు ఏమిటి, వారికి వచ్చే శ్రమ ఏమిటి అనే విషయాలు ఇక్కడ మనం ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా మనం అందరము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయము, ప్రభు దినము ఒక సమయం, ఒక రోజు కాదు, అది కొంతకాలము జరుగుతూ ఉంది. అయితే ఆ కాలంలో చాలా సంఘటనలు సంభవిస్తాయి అనే విషయాలను కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యెషయా ప్రవక్త కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే సార్వత్రిక సంఘం ఎత్తబడుతూ ఉంటుందో, ఎప్పుడైతే విశ్వాసులు అందరూ ఎత్తబడుతూ ఉంటారో, మిగిలిన వారికి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొనకుండా ఉంటారో, విడిచిపెట్టబడిన వారిగా ఈ లోకంలో ఉంటారో, వారికి కలగబోయే శ్రమలు, అబద్ధీకులకి, అసత్యంతో ఉండేవారికి, దుర్మార్గతలో ఉండేవారికి, అహంకారులకి, అయోగ్యులకి కలిగే శ్రమలన్నీ కూడా మనకి ప్రవక్తలు చాలా చక్కగా ప్రవచించిన విషయాలు మనకి దైవ గ్రంథంలో ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. దైవ గ్రంథాలు ఉంటే నాతో పాటు కలిసి యెషయా గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్యం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అహంకారాతిశయము గల ప్రతిదానికిని, ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. దేవుడు ఒక విమర్శన దినాన్ని నియమించి ఉన్నాడు. ఆ దినమే ప్రభు దినము. ఎవరికి ఈ విమర్శన దినము వస్తుంది అంటే, ఎవరైతే అహంకారము, అతిశయము, అహంకారాతిశయము కలిగి ఉంటారో వారందరికీ కూడా విమర్శించే దినం ఒకటి వస్తుంది. యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. అవన్నీ కూడా అణగద్రొక్కబడతాయి అని చెప్పి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ప్రవచించిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ గ్రంథంలోనే 13వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడి ఉంది. యెషయా గ్రంథము 13వ అధ్యాయం 9వ వాక్యం చదువుదాం. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ప్రభువు రాకడ ఎలా ఉంటుంది?
ప్రభు రాకడ అయిన తర్వాత సార్వత్రిక సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన దినము, ఆయన పాలన ప్రారంభమైనప్పుడు ఆ దినము ఎలా ఉంటుంది అనే విషయాలు, అనే భేదాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే ప్రభు ఈ లోకానికి వస్తాడో, ఈ లోకానికి వచ్చినప్పుడు, యెహోవా దినము, ప్రభు దినం వచ్చినప్పుడు ఆయన క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ ఆ యొక్క దినము మన దగ్గరికి వస్తుంది అని చెప్పి యెషయా ప్రవక్త 13వ అధ్యాయంలో 9వ వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఇది యెహోవా దినం వచ్చినప్పుడు పాపులకు సంబంధించినటువంటి విషయం. పాపులందరినీ ఏ విధంగా నశింప చేస్తాడు దేవుడు అనే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 11వ వాక్యం ఒకసారి చూద్దాం. అదే అధ్యాయంలో, లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచెదను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. చెడుతనము, దుర్మార్గతను అణచటానికి, అహంకారాన్ని అణచటానికి ప్రభు ఆ దినమున అందరి మీద, ఎవరైతే ఆ విధంగా ఉంటారో వారందరికీ శిక్ష అనేది తప్పకుండా వస్తుంది. అది దేవుని యొక్క రాజ్య స్థాపనలో జరిగేటటువంటి విషయం. అయితే తెస్సలోనిక సంఘానికి కొంతమంది ఏమని బోధిస్తూ ఉన్నారంటే, కొంతమంది అంటున్నారు, మాకు దేవుడు మాతో మాట్లాడాడు, ప్రవచనము మాకు కలిగింది, ప్రవచిస్తూ ఉన్నారు. దేవుడు మాతో మాట్లాడాడని చెప్పి వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు. ఆత్మ మాతో మాట్లాడుతున్నది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది పౌలు, శీల వీరు రాసినటువంటి ఉత్తరాలు, ఆ ఉత్తరాల్లో వాళ్ళు ఈ విధంగా రాశారు అని చెప్పి కొన్ని విషయాలు విశ్వాసులకి బోధిస్తూ ఉన్నారు. ఏమిటంటే అది ప్రభు దినము వచ్చి ఉన్నది అని చెప్పేసి, ద డే ఆఫ్ ద లార్డ్ హెస్ కమ్, అంటే ప్రభు దినము వచ్చి ఉన్నది, మన మధ్య ఉన్నది ప్రభు దినము అని చెప్పేసి వారు బోధిస్తున్న మాటలను బట్టి పౌలు అంటాడు, వారు మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు. ఆత్మ మాతో మాట్లాడింది, వారు దేవుడి నుంచి వాక్యాలు మాకు వచ్చినాయి. పౌలు, శీల, తిమోతి వీళ్ళు రాసినటువంటి ఉత్తరాలు ఈ విధంగా మా దగ్గర ఉన్నాయి, వాళ్ళు రాశారు ఈ ఉత్తరాల్లో అని చెప్పి కొంతమంది బోధిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అంటాడు పౌలు, వారు గనక ఆ విధంగా బోధిస్తూ ఉంటే మీరెవ్వరూ కూడా చెంచల మనస్కులు కాకుండా, చెంచల మనస్సు అంటే అర్థం ఏంటంటే అటు ఇటు ఊగే మనసు. ఒక నిమిషం నిజం అనిపిస్తుంది, ఇంకొక నిమిషం అబద్ధం అనిపిస్తుంది. కొంతమంది మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నిజమేమో అనే భ్రమ మనకు కలుగుతూ ఉంది. అయితే విన్న మన తప్పు కాదు, కానీ చెప్పిన వాడి గొప్పతనం అది. వాడు చెప్పే మాటలను బట్టి మనకి ఏమని నమ్మాలనిపిస్తుంది అంటే, అవును వాడు చెప్పేది నిజమే అని నమ్మే విధంగా వాడు మాటలు చెప్తాడు. పౌలు దాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరెవ్వరూ కూడా చంచలమైన మనస్సు కలిగి ఉండవద్దు, 2 పడవల మీద మీరు కాలు వేయవద్దు, 2 విశ్వాసాల మీద మీరు ఆనుకొని ఉండవద్దు. మా మాట చాలా స్పష్టంగా మేము చెప్తూ ఉన్నాం. ఏమిటంటే అది మీరు బెదిరిపోకుండా స్థిరముగా నిలబడండి అని చెప్పి పౌలు ఆ యొక్క సంఘాన్ని వేడుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరినీ అర్థిస్తూ ఉన్నాడు, ఇలారా మీరెవరు కూడా మోసపోవద్దు, ప్రభు దినం వచ్చిందని చెప్పి చెప్తున్నాడు. ప్రభు దినం రాలేదు, ఇంకా ప్రభు దినం రావటానికి సూచనలు నేను చెప్తూ ఉన్నాను, మీకు వినండి అని చెప్పి పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది మొదటిగా ప్రభు దినము గురించి మనం అర్థము చేసుకోవాల్సినటువంటి అంశము, అర్థము చేసుకోవాల్సినటువంటి విషయం. రెండవ భాగంలోకి మనం వెళ్ళినట్లయితే, రెండవ భాగము 3వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు మనకి కనిపిస్తూ ఉంది. అయితే దీనిలో చాలా విషయాలు పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, చాలా విషయాలు పౌలు బోధిస్తూ ఉన్నాడు. ప్రభు దినము రాలేదు అప్పుడే, ఇంకా ప్రభు దినము వచ్చే ముందు 2 సంఘటనలు తప్పనిసరిగా జరుగుతాయి. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాతే దేవుని యొక్క రాకడ ఉంటుంది. ఈ 2 సంఘటనలు జరిగిన తర్వాతే ప్రభు యొక్క దినము అనేది ఇక్కడ ఈ లోకంలోకి కలుగుతుంది అని చెప్పి 2 విషయాలు పౌలు సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. మీకు సమయం ఉన్నట్లయితే ఈ 3వ వాక్యము దగ్గర నుంచి 12వ వాక్యం వరకు జాగ్రత్తగా పరిశీలించండి, చదవండి. నాకు ఆ సమయం అనుకూలమైతే మధ్య మధ్యలో కొన్ని రిఫరెన్సెస్ నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. కూలంకుషంగా ప్రభు దినము గురించి పౌలు చెప్పినటువంటి 2 విషయాలు ఏమిటి, ఆ 2 సూచనలు ఏమిటి,
ప్రభువు రాకముందు జరిగేటటువంటి ఆ 2 సంఘటనలు ఏమిటి అనేవి నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా జరిగే సంఘటన ఏమిటి అంటే, చాలామంది విశ్వాసులు చాలామంది సత్యమును అంగీకరించినటువంటి వారు ప్రభువుకి దూరం అవుతారు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా విశ్వాసములోంచి పడిపోతారు, భ్రష్టత్వంలోకి వారందరూ కూడా జారిపోతారు. అంటే ఎందుకు పనికి రాకుండా వాళ్ళందరూ అయిపోతారు. అప్పటి వరకు విశ్వాసములో ఉన్నారు, కానీ ఆ విశ్వాసములోంచి వాళ్ళు జారిపోతారు, దేవునికి దూరమైపోతారు. అంతవరకు యేసే నా రక్షకుడు అని చెప్పి అంగీకరించినటువంటి బిడ్డలు, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారందరూ కూడా ఆ రోజు ప్రభు దినం రాకముందు వారందరూ కూడా అసత్యంలోకి వారందరూ కూడా జారిపోవటం మాత్రమే కాదు, కానీ అంతవరకు ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో, అంతవరకు ఎవరినైతే ఆనుకొని ఉన్నారో, అంతవరకు ఎవరి మీదైతే విశ్వాసం ఉంచారో ఆ ప్రభు అయిన యేసుని ఎదురించే విధంగా వారందరూ కూడా తయారవుతారు. దేవుణ్ణి ధిక్కరించే విధంగా, దేవుణ్ణి ప్రశ్నించే విధంగా, దేవుణ్ణి ఎదిరించే విధంగా ప్రజలందరూ కూడా తయారవుతారు. అంటే చాలామంది ఆ విధంగా తయారవుతారు. ఇది మొదటిగా జరగబోయే సంఘటన. రెండవ సంఘటన ఏం జరుగుతుందంటే, నాశన పుత్రుడు లేదంటే పాప పురుషుడు లేదంటే పాపమును ప్రోత్సహించేటటువంటి వాడు ఒకడు బయలుదేరతాడు. లేదంటే ఈ విధంగా అర్థం చేసుకుందాం, వాడు బయలుపరచబడతాడు. అంటే అప్పటి వరకు మనతోనే ఉంటాడు, మనలో ఉంటాడు, మనలాగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే దినము రాకముందు, ప్రభు దినం రాకముందు, ఈ పాప పురుషుడు, నాశన పుత్రుడు బయలుపరచబడతాడు, బయటికి వస్తాడు అన్నమాట వాడు. అయితే ఈ బయటికి వచ్చిన వాడు ఏ విధంగా బయటికి వస్తాడంటే, సర్వశక్తిమంతుడై, బహుబలము గలవాడై, సాతాను క్రియలు జరిగించటానికి సాతాను శక్తిని పొందుకున్నవాడై ఈ పాప పురుషుడు బయటపడతాడు. ఏం చేస్తాడు ఈ పాప పురుషుడు బయటపడినప్పుడు అంటే, ఈ లోకంలో లోకాధికారిగా ఆయన చలామణి అయిపోతూ ఉంటాడు. ఈ లోకమంతా నాదే, ఈ లోకాన్ని నేనే పరిపాలించాలి అనే ఉద్దేశము ఆ పాప పురుషుడు కలిగి ఉంటాడు. ఎవరైతే అంతకుముందు పడిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే యేసుకి దూరంగా ఉన్నారో, యేసులోంచి జారిపోయి ఉన్నారో, వారందరినీ తన వైపుకి త్రిప్పుకుంటాడు. మీరందరూ నా వైపు రండి, మీ అందరికీ నేను చాలా సౌకర్యాలు కలిగిస్తాను, మీరందరూ సుఖముగా ఉండే విధంగా నేను చూస్తాను అని చెప్పి ఈ పడిపోయినటువంటి వారందరినీ కూడా పాప పురుషుడు, నాశనపుత్రుడు తన వైపుకి అయినా తిప్పుకుంటాడు. నేనే దేవుణ్ణి అని చెప్పి వాడు చెప్తాడు. దేవుడు ఎవరూ లేరండి, ఈ ప్రపంచంలో దేవుడు లేరు, దేవతలు లేరు, దేవతలు అనబడేవా అటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. నేను ఒక్కనే దేవుణ్ణి. ఈ లోకమంతటి మీద, ఈ లోకములో ఉన్న ప్రభుత్వాల మీద, ఈ లోకములో ఉన్నటువంటి దేశ అధికారాల మీద, అన్నిటి మీద నాకే హక్కు ఉంది. వాటిని పాలించే శక్తిమంతుణ్ణి నేనే. వాటి యొక్క పరిపాలనా అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వాణ్ణి నేనే. నా అధికారంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ పనిచేయాలి. నా కను సన్నలలోనే అన్ని కార్యక్రమాలు జరగాలి అని చెప్పి సాతాను యొక్క స్వరాన్ని బలంగా ఈ పాప పురుషుడు వినిపిస్తూ ఉంటాడు. వినిపించడమే కాదు, ఆ క్రియలని బహుబలముగా ఆయన కనపరుస్తూ ఉంటాడు. నేనే దేవుణ్ణి అని చెప్పాడు. ఇంకంతే, నాకు మించిన దేవుడు ఎవరూ లేరు. ఇంతవరకు మీరు ఎవరెవరిని పూజిస్తున్నారు? యేసుక్రీస్తుని పూజిస్తున్నారు? లేదు, నేనే దేవుణ్ణి. ఇంకో దేవతను పూజిస్తున్నారో? లేదు, నేనే దేవుణ్ణి. ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో, దేవతలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేయండి, నేను మాత్రమే దేవుణ్ణి అనే స్థితికి ఆ పాప పురుషుడు వచ్చి నిలబడుతూ ఉంటాడు. చాలా ప్రాముఖ్యమైన మాట ఆ యొక్క వచనాల్లో మనకు కనిపించేది ఏంటంటే, ఇంత మాత్రమే కాదు కానీ పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, సాతాను కార్యక్రమాలు చేయటం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఆలయంలో వెళ్ళి అతను కూర్చుంటాడు అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాప పురుషుడికి, నాశన పుత్రుడికి, దుర్మార్గుడికి, దుర్మార్గతలో నుంచి బయటికి వచ్చినటువంటి వాడికి, అబద్ధికుడికి, లోకాధికారికి
అంత శక్తి కలిగిన వాడిగా వాడిని వాడు ప్రజలకు కనపరుచుకుంటాడు. హీ విల్ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ టు ద వరల్డ్. నేనే శక్తిమంతుడని చెప్తాడు. నా దగ్గరే అద్భుత కార్యాలు జరుగుతాయి అంటాడు. నేనే దేవుణ్ణి అంటాడు. అంత మాత్రం మీద ఆలయంలోకి వెళ్ళి కూర్చుంటాడు అని చెప్పేసి పౌలు 2 ప్రాముఖ్యమైన విషయాలు ఆ సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. అయ్యలారా, దేవుని రాకడాకి సమయం ఉంది. దేవుడు రాబోయే ముందు జరిగే సంఘటనలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పి 2 సంఘటనలు మనకి పౌలు ఈ యొక్క అధ్యాయాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం. 24వ అధ్యాయం అంతట్లో కూడా ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన యొక్క రాకడలో ఏ విధంగా ఉండబోతుంది ఈ లోకం అనేది ఆయన వివరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త మనకి మార్కు సువార్త 13వ అధ్యాయంలో కొన్ని అంశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా ప్రభుల వారిని అడిగినప్పుడు, అయ్యా, ఈ యుగ సమాప్తికి లేదంటే ఇంకొకటి యుగ సమాప్తికి లేదు ఇంకొక మాట నీ రాకడికి సూచనలు ఏమిటి అని చెప్పి వాళ్ళు ఆసక్తిగా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాలు శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ సంగతులు జరిగినప్పుడు, ఈ సంఘటనలు జరిగినప్పుడు విశ్వాసులు అందరూ పడిపోయి ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యములు చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ కాలం వెల్లదీస్తూ ఉంటారు. అప్పటి వరకు విశ్వాసులే, అప్పటి వరకు చక్కగా సంఘానికి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళే, అప్పటి వరకు మంచి ప్రార్థనాపరులే, అప్పటి వరకు దేవుని యొక్క వాక్యమును అంగీకరించినటువంటి వారే, అప్పటి వరకు సేవలో చురుగ్గా పాల్గొన్నటువంటి వారే. కానీ అప్పుడు ఒకరి మీద ఒకరు అబద్ధాలు చెప్పుకోవటం మొదలు పెడతారు, ఒకరిని ఒకరు దూషించడం మొదలు పెడతారు, ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటూ విశ్వాసంలోంచి పడిపోవటం మొదలవుతుంది అని చెప్పి మనకి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుదాం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. తర్వాత వచనాల్లో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఇలా చాలా విషయాలు వాళ్ళు ఒకరి మీద ఒకరు దోషం చేసుకుంటారండి. ఒకరి గురించి ఒకరు అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటారండి. ఒకళ్ళంటే ఒకరికి పడదండి. వారు ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు నడుస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు మాట్లాడిన మాట చెల్లుబాటు అవ్వాలి అనే విషయాలు విశ్వాసులే అప్పటి వరకు. కానీ పడిపోయిన స్థితిలో వాళ్ళు ఈ యొక్క కార్యాలన్నీ చేస్తారు. ఇది ఒక సూచన అని యేసుక్రీస్తు ప్రభులు వారు 24వ మత్తయి సువార్త 24లో మాట్లాడుతున్నారు. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా మొదటి తిమోతి 4వ అధ్యాయం. మొదటి తిమోతి 4వ అధ్యాయం చదువుతాను జాగ్రత్తగా. 1-2 వాక్యాలు. దేవుని ఎదుటను సజీవులను మృతులను తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యము ప్రకటించు సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. మొదటి తిమోతి క్షమించండి, నేను 2వ తిమోతి మొదటి తిమోతి 4వ అధ్యాయం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1-2 వాక్యం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1-2 వాక్యాలు. కడవరి దినముల్లో ఆఖరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన వాళ్ళు వేషము ధరించుకొని మోసపరచు దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని చెప్పి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 1-2 వాక్యాల్లో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభులు ఆయన రాకడికి సంబంధించిన కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే
క్రీస్తు రాకడికి సంబంధించినటువంటి విషయాలు, రెండవ రాకడికి సంబంధించినటువంటి విషయాలు, ప్రభువు దినమునకు సంబంధించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉన్నాయి. పౌలు ఇదే విషయాన్ని సంఘంతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అయ్యలారా మీరు ఎవరు మోసపోవద్దు, ఈ విషయాలు జరుగుతాయని చెప్పి ముందుగానే చెప్పబడి ఉన్నాయి. దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త ప్రవచనం ఒకటి మనకి దర్శనమిస్తూ ఉంది. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి తెద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో 2 వచనాలు మీకు సమయం ఉంటే 11వ అధ్యాయం 31 నుంచి 37 వరకు మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. నేను 2 వచనాలు నేను చదువుతాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 9వ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగు చేయు హేయమైన వస్తువును నిలువబెట్టెదరు అని చెప్పి దానియేలు ప్రవక్త ఈ యొక్క అధ్యాయంలో ప్రవచిస్తూ ఉన్నాడు. ఎక్కడ చేస్తారు వీళ్ళు ఈ పని అంటే యెరూషలేము దేవాలయంలో. వాళ్ళు ఆ పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ కోటను అపవిత్రపరిచి అనుదినము జరిగే బలిని వాళ్ళు ఆపివేసి ఆ స్థలంలో ఒక హేయమైన వస్తువును నిలవబెడతారు అని చెప్పేసి దానియేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో 37వ వచనం ఒకసారి చదువుదాం. అతడు ఎవరు? ఈ పాప పురుషుడు. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును కనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను కానీ ఏ దేవతను కానీ లక్ష్య పెట్టడు. వాడికి ఇంకా ఏ దేవుడితో సంబంధం లేదు, ఏ దేవతలతో సంబంధం లేదు, పరిశుద్ధ స్థలముతో సంబంధం లేదు, పరిశుద్ధమైన దేవునితో సంబంధం లేదు. వాడు బయలుపరచబడిన తరువాత వాడు చేసే కార్యక్రమాలన్నీ ఈ విధంగా ఉంటాయి. దుర్మార్గమైన కార్యక్రమాలు ఆ పాప పురుషుడు మొదలు పెడతాడు. అందరినీ తన వైపు త్రిప్పుకోవటానికి, అందరినీ లోబరుచుకోవటానికి, అందరికీ లేనిపోని ఆశలు కల్పించి పాపం వైపు తిప్పటానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పి మనకి ఈ యొక్క అధ్యాయం దానియేలు గ్రంథంలో ప్రవచించిన వాక్యాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఇదే వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువులు వారు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా మాట్లాడిన విషయాలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వాక్యం కానీ, అదేవిధంగా మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వాక్యం కానీ మనం చదివినప్పుడు మనకు దర్శనమిచ్చేది 2 అధ్యాయాల్లో 2 రిఫరెన్స్ల్లో ఒకే రకమైన మాట కనపడుతూ ఉంది. నేను చదివేది మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. 16వ వాక్యం. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవాలి. అంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట యేసుక్రీస్తు శిష్యులను గూర్చి శిష్యులకి విధంగా చెప్తున్నాడు, అయ్యా మీరు నన్ను అడుగుతూ ఉన్నారు కదా, యుగ సమాప్తికి సూచనలు ఏవి అని చెప్పి మీరు నన్ను అడుగుతూ ఉన్నారు కదా, ఇవిగో ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు మొదలైంది. దేవుడు యొక్క మాటలు సత్యము కాబోతున్నాయి. ఆయన రాకడ దగ్గరలో ఉంది. మనం చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనే విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారి 2 సువార్తల్లో శిష్యులకు ఆయన బోధిస్తూ ఉన్నారు, శిష్యులకు ఆయన వివరిస్తూ ఉన్నారు కొన్ని సూచనలు. ఇదే విధంగా మన దైవ గ్రంథంలో చదువుకుంటూ వెళ్ళిన ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని యొక్క రాకడలో జరగబోయే సంఘటనలు ఏమిటి అనేది చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. అయితే ఈ మధ్యలో వీళ్ళు చేసే అబద్ధ బోధనల వల్ల, అబద్ధమైనటువంటి అసత్యమైనటువంటి మాటల వలన విశ్వాసులు పడిపోతున్నారు. మీరు పడిపోవద్దు, స్థిరంగా ఉండండి అని చెప్పి పౌలు ఆ జరగబోయే సంఘటనల్ని తెస్సలోనిక సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. పాప పురుషుడు వస్తాడు, నేనే దేవుణ్ణి అంటాడు. దేవతలు లేరు, దేవుళ్ళు లేరు, నేను ఒక్కనే దేవుణ్ణి అని దేవాలయంలో కూర్చుంటాడు. వాడు వెళ్ళి మీరు నాకే మొక్కాలి, నన్నే పూజించాలి, నేను తప్ప ఇంకొక వేరొక దేవుడి లోకంలో లేడు అనే విషయాలు ఆ పాప పురుషుడు, అబద్ధికుడు, నాశన పుత్రుడు మాట్లాడే మాటలు ఆ విధంగా ఉంటాయని చెప్పి పౌలు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే మనము ఈ యొక్క దానియేలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని
మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులకి చెప్పినటువంటి విషయాన్ని ఒలీవల కొండ మీద గనక మనము అన్ని ఒక చోట కూర్చి ఆ విషయాలు గనక మనం ధ్యానించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చరిత్ర కూడా మనం చదువుతూ ఉండాలి. అయితే ఇక్కడ క్రీస్తు పూర్వము గ్రీకు చక్రవర్తుల కాలంలో కొంతకాలము బలి అర్పణలు ఆపివేసినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. క్రీస్తు పూర్వం అంటే దానియేలు ఏదైతే ప్రవచిస్తూ ఉన్నాడో ఆయన ప్రవచించినటువంటి మాట దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 31 నుంచి వాక్యాలు మనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధ స్థలములో అర్పణలు ఆగిపోతాయి అని చెప్పి దానియేలు ప్రవచించాడు. ఆ ప్రవచన మాటలు కొద్దిగా ఇక్కడ మనకి నెరవేర్పు జరిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క గ్రీకు చక్రవర్తుల కాలంలో కొంతకాలము దేవాలయంలో ఆ యొక్క అర్పణలు ఆగిపోయినాయి అని చరిత్ర చెబుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటూ వెళ్తే రోమా చక్రవర్తుల కాలంలో కూడా క్రీస్తు శకము 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం పడగొట్టడం అనేది జరిగింది. యెరూషలేము దేవాలయం రెండోసారి దేవాలయాన్ని పడగొట్టడం అనేది జరిగింది. అంటే పౌలు ఈ ఉత్తరాలు రాసినటువంటి కాలము ఇంతకుముందు మొదటి అధ్యాయంలో మీకు చెప్పిన విధంగా క్రీస్తు శకము 51-52 సంవత్సరాల్లో పౌలు ఈ ఉత్తరాలు తెస్సలోనికా సంఘానికి వ్రాశాడు. అయితే ఎప్పుడు ఈ రోమా చక్రవర్తులు దాడి చేసి దేవాలయాన్ని పాడు చేశారంటే అది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జరిగినట్లుగా మనకి ఈ యొక్క చరిత్ర వివరిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి ఆ విషయం అంటే ఎంతవరకు ఎంత కాలము వరకు అయితే యెరూషలేములో యూదులు అందరూ ఆ యొక్క యెరూషలేము ప్రాంతములో ఇజ్రాయేలు దేశంగా వాళ్ళందరూ నివసిస్తూ ఉన్నారో ఆ కాలం వరకు కూడా దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చాయి. అయితే ఒక విశ్లేషకుడు చెప్పిన విధంగా, ఒక సేవకుడు చెప్పిన విధంగా ఆయన ఒక చిన్న మాట ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమనంటే క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తులు యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టారు. ఇశ్రాయేలుని చెల్లాచెదురు చేయటం అంటే యెరూషలేము ఆ ప్రాంతము నుంచి ఇశ్రాయేలు దేశం నుంచి యూదులందరినీ చెరపట్టడం మొదలైంది. ఎప్పుడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో దగ్గర అక్కడి నుంచి మొదలైన ఈ యొక్క సంఘటనలు కొద్ది కొద్దిగా జరుగుతూ క్రీస్తు శకము 132 వరకు కూడా ఇవన్నీ జరిగిన తర్వాత ఇశ్రాయేలీలు ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో లేకుండా ప్రపంచమంతా చెల్లాచెదురైపోయారు. కొంతమంది ఇండియాలో వచ్చి ఉన్నారు, కొంతమంది ఆఫ్రికా వెళ్ళిపోయారు, కొంతమంది యూరోప్, కొంతమంది అమెరికా, కొంతమంది వేరే ఇశ్రాయేల్ దేశం అనేది లేనేలేదు. అప్పుడు క్రీస్తు శకము 70 నుంచి 132వ సంవత్సరం లోపు ఎప్పుడైతే వీళ్ళందరూ చెల్లాచెదురైపోయారో ఆ సమయంలో దేవుని యొక్క ప్రవచనముల నెరవేర్పు ఆగిపోయింది అని చెప్పి ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొంత టైమింగ్ స్కెడ్యూల్ కూడా నాకు ఇచ్చాడు. సమయం ఉంటే ఇప్పుడు చూద్దామని. అయితే ఎప్పుడు మళ్ళీ తిరిగి ప్రవచనముల నెరవేర్పు ప్రారంభమైంది అని చెప్పి ఆయన చెప్తున్నాడంటే మళ్ళీ ఇశ్రాయేలు దేశం ఏర్పడిన తరువాత. అంటే ఇశ్రాయేలు దేశం ఎప్పుడు ఏర్పడింది, ఇశ్రాయేలు దేశాన్ని దేశంగా ఎప్పుడు గుర్తించారు, వాళ్ళు చెల్లాచెదురైపోయింది క్రీస్తు శకం 132వ సంవత్సరంలో. అయితే క్రీస్తు శకము 1948వ సంవత్సరంలో తిరిగి ఇశ్రాయేలు దేశంగా ఏర్పడింది. 1948లో ఇశ్రాయేలు దేశంగా ఏర్పడింది. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంగా ఏర్పడిందో తిరిగి ఆయన యొక్క ప్రవచనముల నెరవేర్పు మొదలైంది. అంటే ఒక్కొక్క విషయాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఆ దైవజనుడు గొప్ప విషయాన్ని తెలియజేశాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తూ ఉన్నానంటే ఏదైతే దానియేలు ప్రవక్త ప్రవచించాడో, ఏదైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దానియేలు ప్రవచనాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారో అక్కడ కొంత నెరవేర్పు మనకి గ్రీకు చక్రవర్తులు చేశారు. రోమా సామ్రాజ్యం వచ్చినప్పుడు చేసింది. అయితే ఆ తర్వాత ఎందుకు సంపూర్తిగా ఈ యొక్క నెరవేర్పు పరిపూర్ణం అవ్వలేదు అంటే క్రీస్తు శకము 70 నుంచి 132వ సంవత్సరం మధ్యలో ఇశ్రాయేల్ అందరూ చెల్లాచెదురైపోయారు. దేశం లేదు ఇంకక్కడ.
1948 సంవత్సరంలో ఎప్పుడైతే దేశము తిరిగి ఏర్పడిందో, ఇశ్రాయేలీలు అందరూ కూడా తిరిగి మళ్ళీ వచ్చారో, దేశం ఏర్పడింది. ప్రభు యొక్క ప్రవచనము నెరవేర్పు తిరిగి ప్రారంభమవుతుంది. ఎప్పుడు అంటే మనందరికీ బాగా తెలుసు, యెరూషలేములో యూదులందరికీ ఉన్నటువంటి ఒకే ఒక గోల్, ఒకే ఒక లక్ష్యం ఏమిటి అంటే తిరిగి మేము దేవాలయాన్ని పునర్నిర్మించాలి. వారు పడగొట్టినటువంటి దేవాలయాన్ని మేము తిరిగి కట్టాలి. వారు ఇప్పటికీ కూడా దేవాలయ నిర్మాణానికి కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధంగా ఉంది యూదులకి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవాలయ నిర్మాణం వాళ్ళు మొదలుపెట్టేస్తారు. అయితే ఎప్పుడైతే ఈ ఆలయం నిర్మించబడుతూ ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంలోకి దిగి వస్తాడో, ఎప్పుడైతే వీళ్ళు బలి అర్పణలు యూదులందరూ కూడా ఆలయంలో జరిగిస్తూ ఉంటారో, ఆ సమయంలో ఈ యొక్క పాప పురుషుడు, నాశనపుత్రుడు బయలుపడి వాడు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ప్రభు యొక్క దినము రాబోతుంది. హల్లెలూయా. యెరూషలేము దేవాలయము తిరిగి నిర్మించబడుతూ ఉంది. ఎవరైతే పాప పురుషుడి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నామో, దేవాలయంలో కూర్చుంటాడని చెప్పి మనం ధ్యానిస్తూ ఉన్నామో, ఈ పాప పురుషుడు యెరూషలేము దేవాలయం నిర్మించబడిన తర్వాత వాడు వెళ్ళి ఆ దేవాలయంలో కూర్చుంటాడు. నేనే దేవుణ్ణి అని చెప్తాడు. మీరందరూ నాకు మొక్కాలి అని చెప్తాడు. వాడు చెప్పటం దేనికి సూచన అంటే, వాడు ఆ విధంగా యెరూషలేము దేవాలయంలో కూర్చోవడం దేనికి సూచన అంటే ప్రభువు రాకడికి సూచన అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పౌలు ఆ సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభువు రాకముందు 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, విశ్వాసులందరూ పడిపోతారు. రెండోది, నాశనపుత్రుడు పాప పురుషుడు ఈ లోకంలోకి వస్తాడు, బయలుపరచబడతాడు. వాడు అప్పటి వరకు ఎక్కడో దక్కను ఉంటాడు, కానీ అప్పుడు వాడు బయలుపరచబడతాడు. ప్రవచనము నెరవేర్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన యొక్క రాకడికి సూచనలు ఇవే. కాబట్టి మీరెప్పుడూ కూడా వాళ్ళు ఈ విధంగా చెప్పారు, వీళ్ళు ఆ విధంగా చెప్పారు అని చెప్పి మోసపోవద్దు అని చెప్పి పౌలు ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా పౌలు సంఘంతో అంటాడు. ఏమనంటే, నేను మీతో పాటు ఉన్నప్పుడు, మీ మధ్య సేవ చేసినప్పుడు ఈ విషయాలన్నీ మీకు నేను వివరించాను అంటాడు. అయితే ఇక్కడ ఏ విషయాలు వివరించాడు అనేది స్పష్టంగా రాయబడినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ ముందుగానే మీకు తెలియజేశాం. దేవుని యొక్క రాకడ ఈ విధంగా ఉంటుంది, ఆయన రాకడ వచ్చినప్పుడు ఏమేమి సంఘటనలు జరుగుతాయి, ఏ విధంగా పాపపురుషుడు బయలుపరచబడతాడు, ఏ విధంగా పాపపురుషుడు వీళ్ళందరినీ, పడిపోయిన వారందరినీ తన వైపు త్రిప్పుకుంటాడు అనే విషయాలన్నీ కూడా నేను ముందుగానే నీకు తెలియజేశాను. కాబట్టి మీరెవ్వరూ చెంచల మనస్సు కలిగిన వారు కాకుండా, మీరెవ్వరూ కూడా బెదరకుండా, మీరెవ్వరూ మోసపోకుండా ఉండండి అని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మనం కూడా చాలా ఇటువంటి విషయాలు విని ఉన్నాం. ఏంటి ఆ విషయం అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభులు 2000 సంవత్సరంలో వస్తున్నారు, 2020లో వచ్చేస్తున్నారు, అమెరికాలో వచ్చేస్తున్నారు, ఆఫ్రికాలో వచ్చేస్తున్నారు, ఇదిగో ఇదే సమయము, ఇదే సంవత్సరం అని చెప్పినటువంటి చాలామంది బోధకులు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు. కానీ విశ్వాసులుగా మనం దేన్ని నమ్ముకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. వాక్యంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. వాక్యంలో ప్రభులు వారు చాలా స్పష్టంగా చెప్పారు. యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. ఆయన రాకడ ఏ విధంగా ఉంటుంది, ఈ పాప పురుషుడు ఏ విధంగా బయలుపరచబడతాడు, ఏ విధంగా ఈ లోకంలో యుద్ధాలు వస్తాయి, ఏ విధంగా ఈ లోకంలో తెగుళ్ళు వస్తాయి. కాబట్టి మనం చివరి దినాల్లో ఉన్నాము. ఇప్పుడు జరిగే సంఘటనలన్నీ కూడా దాన్నే బలపరుస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి తెగులు ఎవ్వరూ ఆపలేరు, ఎవరూ అడ్డుకోలేరు, దానికి ముందే లేదు. అటువంటి తెగులు ఈ లోకంలోకి రాబోతున్నాయి, వచ్చినాయి, జరుగుతున్నాయి, ఇంకా జరగబోతాయి. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. గొప్ప గొప్ప యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, రక్తం ఏరులై పారుతుంది. ఈ విధంగా జరగడం దేనికి సూచన అంటే ప్రభు దినమునకు సూచన, ప్రభు వస్తున్నాడు అనే విషయానికి సూచన. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కోవాలి, ఇప్పటికైనా మనము బయటికి రావాలి అసత్యంలోంచి అని చెప్పి పౌలు మాట్లాడుతూ, మోసపుచ్చే మాటల వల్ల మీరు ఎప్పుడు కూడా పడిపోవద్దని చెప్తూ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు ఆ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ పాప పురుషుడు బయటపడకుండా ఒక వాక్యం చదువుతాను. 2వ పత్రికలో 6వ వాక్యం ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనిద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది
మీరెరుగుదురు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం చదివినప్పుడు మనలో కొద్ది కన్ఫ్యూజన్, అంటే ఒక రకమైన ప్రశ్న అనేది కలగచ్చు. రెండు రకాలైన ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. రెండు రకాల ప్రశ్నలు కనిపిస్తూ ఉంటాయి. మొదటిగా కనిపించేటువంటి ప్రశ్న ఏంటంటే, ఎవరైతే ఈ పాప పురుషుడు అని చెప్తూ ఉన్నామో వాడు బయలుపడే సమయం ఏంటి అంటే వాడి సొంతకాలం. పౌలు కూడా తెస్సలోనిక పత్రికలు 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం కూడా అంటాడు, దేవుడు ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అంటే ఆ కాలము గుర్చియు ఆ సమయమును గుర్చియు మీకు వ్రాయనక్కర్లేదంటాడు. ఆ దేవుని ఆధీనంలో ఉందండి, దాని గురించి మీరెందుకు భయపడుతున్నారు? 2020, 2025, 2050, 2100 అవన్నీ మనకు అనవసరం, దాని గురించి మీరు చింతించవద్దు అని చెప్పి పౌలు తెస్సలోనిక సంఘంతో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఇక్కడ వీళ్ళకి తెస్సలోనిక సంఘానికి 2వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు అంటే, అతడు ఎవరు? వీడు అంటే ధర్మ విరోధి, పాప పురుషుడు కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు అంటాడు. అంటే ఇప్పుడు పాప పురుషుడు ఈ లోకంలో ఉన్నాడు, కానీ వాడు బయలుపరచబల్లా, వాడు బయటికి రాలా. ఇంకా ఇంతకుముందు నేను చెప్పిన విధంగా వాడు ఎక్కడి నుంచో రాడు, మనలోనే ఉంటాడు, కానీ బయలుపరచబడలేదు. వాడు బయలుపరచబడకుండా ఎవరో అడ్డగిస్తూ ఉన్నారు. ఎవరిని? వాడు బయటికి రాకుండా ఎవరో అడ్డగిస్తూ ఉన్నారు. పౌలు ఇక్కడ అంటాడు, అది ఏదో మీరు ఎరుగుదురు అంటాడు. మీకు తెలుసు అంటాడు. ఇక్కడేం రాయలేదు, వాక్యంలో ఏం రాయబల్ల, మీరు ఎరుగుదురు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. అంటే పౌలు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ తాను చేసిన 3 వారాల పరిచర్యలో ఒకవేళ పౌలు ఏమన్నా వివరించి ఉండవచ్చు. అపోస్తుల కార్యాల్లో మనకేం కనిపించలేదు, కానీ ఇక్కడ కూడా మనకేమి స్పష్టత అనేది తెలియదు. మీరు ఎరుగుదురు అతని గురించి, అతను ఉన్నాడు, కానీ అతన్ని అడ్డగించు వారెవరో కూడా మీరు ఎరుగుదురు అని చెప్పి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆ దుష్కార్యాలు జరగకుండా, ఏ దుష్కార్యాలు? ఏదైతే పాప పురుషుడు చేయబోయే దుష్కార్యాలు ఉన్నాయో, దేవుణ్ణి ఎదిరించడం, దేవాలయంలోకి వెళ్ళి కూర్చోవటం, నేనే లోకరాజ్యాధికారి అంటాం, ఈ సంఘటనలు జరగకుండా, అవి బయటికి రాకుండా ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు అడ్డుపడుతూ ఉన్నారు అని చెప్పి మనం గమనించినట్లయితే మనకెన్నో ప్రశ్నలు వస్తాయి. అడ్డుపడే వ్యక్తి ఎవరు? ఆ అడ్డుపడే వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పి మనకు అనుమానం రావచ్చు. అయితే పౌలు అంటున్నటువంటి మాట ఏమిటి? మీకు ముందే వివరించాను, మీరు ఎరుగుదురు కదా అని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు మాట్లాడే మాట ఏమిటంటే పండితులు ఏమని చెప్తూ ఉంటారంటే, ఎవరు అడ్డుపడుతున్నారు ఈ దుర్మార్గుడు బయటికి రాకుండా, ఈ పాప పురుషుడు బయలుపడకుండా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దుర్మార్గ పురుషుడు బయటపడకుండా, పాప పురుషుడు బయటపడకుండా, నాశన పుత్రుడు బయటికి రాకుండా పరిశుద్ధాత్మ అడ్డగిస్తూ ఉండవచ్చు అని చెప్పి కొంతమంది పండితుల యొక్క విశ్లేషణ. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఆ యొక్క అడ్డు తొలగించబడుతుంది, అంటే ఆ గేటు ఎత్తేయబడుతుంది. ఇప్పుడు ఆ యొక్క అడ్డు ఎవరి మధ్యలో ఉంది? ఎవరైతే పాపములు చేయటానికి, దుర్మార్గతలను చేయటానికి సిద్ధముగా ఉన్నాడో, ఆ యొక్క పాప పురుషుడు రెడీగా ఉన్నాడు చేయటానికి, బయటికి రావడం కోసం. కానీ వాడిని బయటికి రానివ్వకుండా, ఈ సంఘటనలు జరగకుండా పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడుతున్నాడు అనుకుందాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుని దేవుడు ఒకరోజు తొలగిస్తాడు. పౌలు అంటూ ఉన్నాడు, దేవుడు ఒకరోజు ఆ యొక్క తొలగిస్తాడు. అడ్డు తొలగినప్పుడు ఈ యొక్క పాప పురుషుడు బయటికి వస్తాడు. 7వ వాక్యంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకు అడ్డగించును, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అంటే అప్పుడు బయటకు వస్తాడు ధర్మ విరోధి. అయితే ఎప్పుడైతే ధర్మ విరోధి బయటకు వస్తాడో, ఎప్పుడైతే లోకంలో దుష్కార్యాలు జరుగుతూ ఉన్నాయో, లోకమంతా భ్రష్టు పట్టిపోతూ ఉందో, ఎక్కువ మంది విశ్వాసం నుంచి పడిపోతారో, ఈ పాప పురుషుడు లోకానికి వచ్చి ఆయన కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడో, అప్పుడు ప్రభువు రాకడ ఉంటుంది. హల్లెలూయా! అప్పుడు ప్రభు యొక్క రాకడ జరుగుతుంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సంఘం ఎత్తబడుతుంది ప్రభు రాకడ. ప్రభు ఎత్తగా మిగిలిపోయిన వారు,
అంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసం లేకుండా ఉన్నారో, ఎవరైతే అసత్యాన్ని నమ్ముకొని ఇంకా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే విశ్వాసం నుంచి జారిపోయి ఉన్నారో, ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఎదిరిస్తూ ఉన్నారో వీరందరూ మిగిలిపోతారో సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది. తెస్సలోనిక పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో అదే కదా మాట్లాడేది దేవుడు. సజీవులై ఉన్నవారు కూడా ముందు మరణించిన వారు లేవనెత్తబడతారు, సజీవులుగా ఉన్నవారు వారితో పాటు మధ్యాకాశంలో కలుసుకుంటారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సంఘం ఎత్తబడుతుంది. అయితే దేవుని రాకడ ఈ లోకంలోకి అప్పుడు జరుగుతుంది. దేవుడు ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధర్మ విరోధి అప్పుడు ఈ లోకాన్ని వెళ్తూ ఉంటాడు. ప్రభువుల వారు వస్తారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఆ ధర్మ విరోధిని ఏ విధంగా నాశనం చేస్తారో పౌలు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే 9వ వాక్యంలో 8వ వాక్యం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. వాడు నాశనం అయిపోతాడు. ఎప్పుడు నాశనం అవుతాడు? ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు. కొన్ని బైబిల్స్లో, కొన్ని దైవ గ్రంథాల్లో నోటి ఊపిరి అనే మాటని ముఖ నిశ్వాసము అని చెప్పి రాయబడి ఉంది. తెలుగులోనే అతి ప్రాచీనమైన బైబిల్స్ కనుక మనకి 1800 సంవత్సరంలో 1900 సంవత్సరం పాత బైబిల్స్ కనుక మనం చూసినట్లయితే వాటిలో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈ పదాలు కొద్దిగా మార్చి రాయటం జరిగింది. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలుగు భాష పరిజ్ఞానాన్ని బట్టి ఆ యొక్క మాటలు వాడారు. కానీ ఒకటి ప్రాముఖ్యమైన విషయం నేను వ్యక్తిగతంగా గమనించింది, అప్పుడు ఇంకా కఠినమైన పదాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు సులభతరమైనాయి. అప్పుడు ఏమని రాయబడిందంటే నోటి ఊపిరి అనే మాటకి ముఖ నిశ్వాసము వల్ల అంటారు. ముఖ నిశ్వాసము అంటే శ్వాస నిశ్వాస 2 పదాలు ఉన్నాయి. శ్వాస అంటే పీల్చుకోవటం, నిశ్వాస అంటే వదలటం. దాన్ని ముఖ నిశ్వాస అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఊపిరి పీల్చుకునేటప్పుడు కాదు, ఊపిరి వదిలినప్పుడు. ఆ యొక్క ఊపిరి వదిలిన శబ్దాన్ని బట్టి వాడేమవుతాడు? అపవాది చనిపోతాడు అని చెప్పి, దాంతోనే వాడు నాశనం అవుతాడని చెప్పి పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నోటి ఊపిరి చేత, లేదంటే మనము ముఖ నిశ్వాసము వల్ల ఆ యొక్క పాప పురుషుడు, దుర్మార్గుడు చంపివేయబడతాడు, నాశనం చేయబడతాడు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. దాంతోనే వాడు చనిపోతాడు, దాంతోనే వాడు చంపబడతాడు. కొంతమంది పండితుల వివరణ ఏమిటి అంటే నోటి ఊపిరి అనే విషయాన్ని కూడా వాళ్ళు ఏమైనా వివరిస్తూ ఉన్నారంటే నోటి ఊపిరి అంటే దేవుని యొక్క వాక్యము అయి ఉండవచ్చు. అంటే ఆది కాండంలో మనం చూసినట్లయితే సృష్టి అంతా కూడా యావత్తు కూడా ఏ విధంగా సృష్టించబడింది అంటే దేవుని యొక్క మాట ద్వారానే. ఇంకా వేరే మార్గం లేదు. దేవుడు చేతులతో ఏం చేయలే సృష్టిని, ఆయన పలికాడు, జరిగింది అంతవరకే. నోటి ఊపిరి అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క వాక్యం అయి ఉండవచ్చు. వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గమై ఉన్నది. వాక్యము అగ్ని జ్వాల వలె ఉంటుంది వాక్యం. కాబట్టి ఆ వాక్యముతో వాడిని నాశనం చేసి ఉండవచ్చు అని కొంతమంది పండితుల యొక్క భావన. అదేవిధంగా 2వ ప్రాముఖ్యమైన విషయం, సరే దేవుడు తన నోటి ఊపిరి చేత, ముఖ నిశ్వాస చేత దేవుడు సాతాన్ని చంపివేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఇక్కడ ఏమని కనపడుతుందంటే తన ఆగమన ప్రకాశము చేత నాశనం దేవుడు వచ్చాడంటే మామూలుగా ఉండదు. ఆయన నిట్టూర్పుకి, ఆయన నిశ్వాసకి, ఆయన ఆగమనానికి, ఆ శబ్దానికి వాడు గుండాగి చచ్చిపోతాడు, నాశనం అయిపోతాడు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎలా ఉంటుంది దేవుని యొక్క రాకడలో? ఆయన యొక్క రాకడ ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకి మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 16వ వాక్యం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చు. ప్రభువు యొక్క రాకడ ఆ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన దిగి వస్తాడో ఈ లోకానికి సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది, వీడు నాశనం అయిపోతాడు. ఆ శబ్దానికి, ఏ శబ్దానికి? ప్రభు యొక్క ఆగమన ప్రభావం వచ్చే ఆ యొక్క మహిమను చూసి, ఆ యొక్క విధానాన్ని చూసి, ఆ యొక్క శక్తిని చూసే వాడి గుండె అయిపోతుంది. చూడండి, మనం ఇప్పుడు రైల్వే స్టేషన్లో నుంచున్నప్పుడు కొన్ని ట్రైన్స్ అక్కడ ఆగవు. స్టేషన్లు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. పొరపాటున ఏదైనా ట్రైన్ 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ అంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళదేమో స్టేషన్లో, 80-70 కిలోమీటర్ల స్పీడ్లో ట్రైన్ కనుక క్రాస్ అయిందంటే మనం అక్కడ నుంచిన వాళ్ళకి ఏమవుతుంది? ఒకసారి గుండె జల్లు ఉంటుంది. అంత స్పీడ్గా ట్రైన్ వెళ్ళిపోతుంది. దానికే భయపడుతూ ఉంటాం. దేవుని యొక్క ఆగమన ప్రకాశమునకు ఆర్భాటముతోనూ ప్రధాన దూత యొక్క బుర్రల శబ్దంతోనూ దేవుడి ఈ లోకానికి వస్తే వాడి గుండె ఆగిపోతుంది.
వాడు నాశనం చేయబడతాడని చెప్పి వాక్యము చాలా స్పష్టంగా ఆ వెలుగునకు ఆయన దిగి వచ్చే ఆర్భాటానికి ఆయన చేసేటువంటి ఆగమన ప్రకాశానికి సాతాను నాశనం అయిపోతాడు. ఆ యొక్క పాప పురుషుడు చంపివేయబడతాడు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ఇంకా మిగిలింది ఎవరు? సార్వత్రిక సంఘం ఎత్తబడింది. సార్వత్రిక సంఘం ఎత్తబడింది. వాడు సాతానుడు పాప పురుషుడు ప్రభు రాగానే వాడు చనిపోయాడు. ఇంకా మిగిలిన వారికి శ్రమ తప్పదు. ఎవరు మిగిలిన వారంటే ఎవరైతే సత్యాన్ని అంగీకరించకుండా అసత్యంలో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే సత్యము వదిలిపెట్టి అసత్యంలోనే వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారో వారందరికీ నాశనము తప్పదు అని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎంతమంది అయితే దేవుని కోరిక మీదట నిలబడుతూ ఉన్నారో వారందరూ కూడా ఎత్తబడతారు. ఎంతమంది అయితే దేవుని కోరిక మీదట కాకుండా వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారము సాతానుతో కలిసి కార్యక్రమాలు చేద్దామని ఆశపడుతూ ఉన్నారో వారందరూ కూడా నాశనం అయిపోతారు అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు అంటే అర్థం ఏంటంటే ఇష్టపడుతూ ఉన్నాడు. అదే ఆయన కోరిక, దేవుని యొక్క అభిలాష. ఏంటి దేవుని యొక్క అభిలాష? దేవునికి చాలా ఇష్టమైంది ఏమిటి అంటే అందరూ సత్యము గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలి. అందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారే ఉండాలి. సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, సత్యమును గూర్చిన అనుభవము జ్ఞానము నువ్వు కలిగి ఉండాలి. ఇది నా కోరిక కాదు. పాస్టర్లు ఎప్పుడు కోరుకోరు, సేవకులు ఎప్పుడు కోరుకోరు, సువార్థికులు ఎప్పుడు కోరుకోరు. ఎవరి కోరిక ఇది? దేవుని యొక్క కోరిక. దేవుని యొక్క కోరిక మనుషులందరూ రక్షణ పొంది ఉండాలి. వారందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అది ఆయన యొక్క కోరిక ఉన్నది. ఎందుకంటే ప్రభువు వారు దాన్ని బట్టి అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో, నేనే మార్గమును సత్యమును జీవము. దేవుడు సత్యమై ఉన్నాడు. దేవుడే సత్యం. కాబట్టి ఆ సత్యము మనందరం కూడా కలిగి ఉండాలి. ఎంతమంది అయితే ఈ సత్యాన్ని అంగీకరించకుండా మిగిలిపోయారు ఈ లోకంలో దేవుని యొక్క రాకడలో, వాళ్ళందరికీ తప్పనిసరిగా శ్రమ అనేది తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా పౌలు యొక్క సంఘంతో మాట్లాడుతున్నాడు. క్షమించండి. 11, 12 వాక్యాలు మనం చూసినట్లయితే, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఎందుకంటే వాడు దేవుని ఇష్ట ప్రకారం లేడు. కాబట్టి వాడికి అసత్యాన్ని నమ్మే శక్తిని ఇస్తున్నాడు దేవుడు. రోమపత్రికలో పౌలు అంటాడు 2వ అధ్యాయం 5వ వాక్యం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. అయ్యా, మా చేతుల్లో ఏమీ లేదు, మేమేమి చేయలేం. మేము చేయగలిగిందల్లా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది సత్యం ఏది అసత్యం అనేది చూపించడమే. తర్వాత నీ ఇష్టం. దేవుని యొక్క ఇచ్చే ఒకటే, దేవుని యొక్క కోరిక ఒకటే, మీరందరూ సత్యవంతులై ఉండాలి. దేవుడు నిన్ను బలవంతం చేయడు. నువ్వు సత్యంలో ఉంటావా, అసత్యాన్ని నమ్ముకొని ఉంటావా, అధర్మంలో ఉంటావా, ధర్మంలో ఉంటావా, న్యాయం వైపు ఉంటావా, అన్యాయం వైపు ఉంటావా, యేసు వైపు ఉంటావా, సాతాను వైపు ఉంటావా, మంచి వైపు ఉంటావా, చెడు వైపు ఉంటావా, అది నీ ఇష్టం. కానీ దేవుడు కోరుకునేది నువ్వు సత్యవంతుడై ఉండాలి. దేవుడు కోరుకునేది నువ్వు రక్షణ పొంది ఉండాలి. ఒకవేళ నువ్వు రక్షణ పొందకుండా సత్యమనే అనుభవ జ్ఞానము లేకుండా ఉంటే ఉగ్రత దినమందు, ఆ దేవుని యొక్క రాకడ దినమందు ఏదైతే నీకు సంభవిస్తుందో దానికి మేము ఎవ్వరము బాధ్యులము కాదు అంటాడు. ఏమనంటాడు? నీ ఉగ్రతను నీవే సమకూర్చుకొంచున్నావు. ఈరోజు అసత్యంలో బ్రతుకుతూ ఉన్నావా? ఈరోజు దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క మార్గంలో లేకుండా నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ ప్రభువు రాకడ సంభవిస్తే నీ ఉగ్రతను నీవే సమకూర్చుకుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి పౌలు రోమపత్రికలు చాలా స్పష్టంగా 2వ అధ్యాయం 5వ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నావు. నీ అంతా నువ్వే చేసుకుంటున్నావు. దానికి ఎవరు బాధ్యులు కాదు. దాని గురించి ఎవరు ఏమి చేసేది కూడా ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 3 నుంచి 12 వచనాల్లో పౌలు మాట్లాడుతున్న మాటలు చాలా స్పష్టంగా ఏమిటి అంటే, మొదటిగా దేవుని యొక్క రాకడకు ముందు జరగబోయే 2 సంఘటనలు ఏమిటి?
రెండవదిగా దేవుని యొక్క రాకడను గురించి ప్రవచనాలు ఏమి వివరిస్తూ ఉన్నాయి. మూడవదిగా ఆయన రాకడ వచ్చినప్పుడు ఏ విధంగా అపవాది యొక్క క్రియలు జరగకుండా రాకడ రాకముందు ఏ విధంగా అపవాది క్రియలు జరగకుండా ఎవరు అడ్డుపడుతూ ఉన్నారు, ఏ విధంగా అడ్డు తొలగించబడుతూ ఉంది. ఎప్పుడైతే అడ్డు తొలగించబడుతూ ఉందో పాపపురుషుడు బయలుపడతాడు. ఎప్పుడైతే పాపపురుషుడు బయలుపడి తన యొక్క కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాడో దేవుని రాకడ ఉంటుంది. దేవుని రాకడలో ఆయన యొక్క ఆగమన ప్రకాశము చేత, ఆయన యొక్క నోటి ఊపిరి చేత, ఆయన యొక్క ముఖ నిశ్వాస చేత సాతాను నాశనం చేయబడతాడు. ఇంకా మిగిలిపోయింది ఎవరంటే, ఎవరైతే వారితో పాటు తిరిగారో ఆ దోస్తులందరూ అక్కడే మిగిలిపోతారు. ఆ గుంపు అక్కడే ఉండిపోతుంది. ఎవరి గుంపు అంటే, ఎవరైతే అసత్యంలో నడుస్తూ ఉన్నారో, ఎవరైతే అంతవరకు యేసుక్రీస్తులో ఉండి పడిపోయినారో, ఎవరైతే అంతవరకు విశ్వాసం నుండి జారిపోయారో, ఎవరైతే దొంగో, ఎవరైతే దోపిడీదారో, ఎవరైతే అపహరిస్తూ ఉన్నాడో, ఎవరైతే ఇతరుల అన్యాయంగా ప్రవర్తిస్తూ, వీళ్ళందరూ మిగిలిపోతారు. గుంపు అంతా ఉండిపోతుంది అక్కడ. కానీ ఎంతమంది అయితే దేవునితో పాటు నిలబడతారో, సత్యం గురించి జ్ఞానము కలిగి రక్షణ పొందుకుని నిలబడతారో, వాళ్ళందరూ ఎత్తబడతారు. సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది. మిగిలిపోయిన వారందరికీ శ్రమ తప్పదు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. రోమాపత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా యోహాను సువార్తలో ప్రభులు వారు అంటున్నారు, నేనే సత్యాన్ని, కాబట్టి మీరు నా మార్గంలో గుండానే దేవుని కలుసుకోవాలి. చివరిగా 2 విషయాలు ఉన్నాయి. త్వరగా మనం ముగించుకుందాం. సమయం చాలా అయింది. త్వరగా మనం ముగించుకుందాం. చివరిగా మిగిలిన 2 అంశాలు మన నుంచి త్వరగా ముగిస్తాం. తెస్సలోనిక సంఘమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు పౌలు చెల్లిస్తూ ఉన్నాడు. 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు పౌలు దేవునికి ఆ యొక్క సంఘాన్ని బట్టి 3 విషయాల్లో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. మొదటి విషయం ఏమిటంటే, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. వీళ్ళందరూ కూడా ఎవరి ద్వారా పరచబడ్డారంటే, ఆత్మ ద్వారా సంఘము పరిశుద్ధపరచబడింది. రెండవది, మీరు సత్యమును నమ్ముటను బట్టి. రెండవ విషయం దేని బట్టి? సత్యమును నమ్మటాన్ని బట్టి. మీరు ఎవరు అబద్ధికులుగా లేరు, అసత్యవంతులుగా లేరు. మీరందరూ కూడా సత్య అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారు. రక్షణ పొందుకున్న వారుగా కూడా మీరందరూ ఉన్నారు. అదేవిధంగా మూడవది, రక్షణ కొరకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈ 3 విషయాలను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ఈ విధంగా ఉన్నారంటే ఎవరికి మహిమ అంటాడంటే, దేవునికే మహిమయ్యా. నా గొప్పతనం ఏమి లేదు. అదే మళ్ళాంటి వాళ్ళైతే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ పౌలు అంటున్నాడు అక్కడ, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే మహిమపరచబడాలి. మీరు ఈ విధంగా ఉన్నారంటే దేవుని యొక్క కృపను బట్టి. సంఘం ఈ విధంగా నిలబడిందంటే దేవుని యొక్క కృపను బట్టి, మా శక్తి మా బలము కాదు అని చెప్పి పౌలు అక్కడ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేన్ని బట్టి? 3 విషయాలు. ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడాన్ని బట్టి, మీరు సత్యమును నమ్ముకోవటాన్ని బట్టి, రక్షణ కొరకు దేవుని ఏర్పాటును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నానని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. ముగింపుగా అన్ని అధ్యాయాలలాగానే మొదటి అధ్యాయంలాగా రెండవ అధ్యాయంలో కూడా పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి, అయ్యా ఇదిగో మరి మిమ్మల్ని మీ కొరకు శ్రమ పడుతున్నటువంటి బిడ్డలు వీరు, మీ కొరకు శ్రమ పడుతూ నిలబడినటువంటి సంఘం ఇది. కాబట్టి ఈ సంఘాన్ని బట్టి, ఆయన సంఘంలో ఉన్న విశ్వాసాలను బట్టి ఆయన ప్రార్థిస్తూ అంటూ ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి 2 విషయాలు మీ హృదయాల్ని ఆదరించి 2 విషయాలు, ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. ఇక్కడ పౌలు ఆ సంఘాన్ని, ఆ యొక్క బిడ్డల్ని, అయ్యా మీరందరూ ఐశ్వర్యవంతులు అవ్వాలి, మీరు మంచి ఆరోగ్యవంతులు అవ్వాలి, మీరు మంచి ఆస్తులు సంపాదించుకోవాలి, మంచి బంగ్లాలు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అంటలా. అంతకుముందు అధ్యాయం కూడా ఆ విధంగానే ఆయన ప్రార్థన ఉంటుంది, పౌలు చేసే ప్రార్థన. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యలారా మీ యొక్క శక్తిని బట్టి, మీ యొక్క శ్రమను బట్టి, మీ యొక్క విషయాలను బట్టి, కృషిని బట్టి నేను చెప్పేది 2వ విషయాలు ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ కూడా ప్రతి సత్కార్యమందును, ప్రతి విషయంలో కూడా మంచి పని చేయండి. ప్రతి సత్కార్యము మంచి కార్యాన్ని మీరు చేయాలి. మీరన్నీ కూడా మంచి కార్యాలే చేయాలి. ఎవరి దగ్గర దొంగతనం చేయొద్దు, దోపిడీలు చేయొద్దు. యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనం రక్షణ పొందుకున్న మనము ఈ లోకంలో జ్యోతుల వలె ఉండాలయ్యా. కాబట్టి మీరు ప్రతి సత్కార్యమందును, ప్రతి సద్వాక్యమందును, అంటే మంచి వాక్యమందు, మంచి వాక్యమందును మిమ్మును
సిద్ధపరచును గాక. ఎవరు సిద్ధపరుస్తారు? దేవుడు సిద్ధపరచును గాక. దేవుడు సిద్ధపరచును గాక. మా శక్తి మా బలం ఏం లేదు. మేమేదో మీకు బోధ చేసాం, సత్యాన్ని చెప్పాం అంతవరకే, ఏ ఉత్తరాలు రాస్తున్నాం అంతవరకే. కానీ మీకు ఇదంతా కలిగించేది ఎవరు? దేవుడు మాత్రమే అని చెప్పి పౌలు అంటున్నాడు మీ హృదయములను ఆదరించి, మన తండ్రి అయిన దేవుడును మీ హృదయమును ఆదరించి మీకు అందరికీ కూడా మంచి శక్తిని దయచేయాలి. ఎన్నో శ్రమల్లో సంఘం ఉంది, మీ అందరికీ శక్తిని దేవుడు దయచేయాలి. ఎన్నో శ్రమల్లో మీరు వెళ్తూ ఉన్నారు, మీకు ఆదరణ దేవుడు దయచేయాలి. అంత మాత్రమే కాదు, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మంచి కార్యముల్లోంచి మంచి వాక్యముల్లోంచి బయటికి రాకుండా వాటిలో మిమ్మల్ని దేవుడు స్థిరముగా నిలువబెట్టునుగాక అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. పౌలు ప్రార్థనను చూస్తే మనం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన చేసే ప్రార్థనలు ఎప్పుడు ఇదిగో మీరు రక్షణలో ముందుకు వెళ్ళాలి, శ్రమలు ఓర్చుకోవడానికి ముందుకు వెళ్ళాలి, నిరీక్షణలో మీరు ముందుకు వెళ్ళాలి, ప్రేమలో మీరు ముందుకు వెళ్ళాలి, మంచి వాక్యాల్లో ముందుకు, మంచి పనుల్లో మీరు ముందుకు వెళ్ళాలి, ప్రతి దాంట్లో క్షేమాభివృద్ధి మీకు కలుగు చేయాలి దేవుడు అని చెప్పి పౌలు ప్రతి సంఘంలో ఆయన చేసే ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. ఎలా అయితే మిగతా ప్రార్థనలు ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క అధ్యాయంలో క్రీస్తు రాకడికి సంబంధించిన విషయాలన్నీ బోధిస్తూ అన్ని స్పష్టంగా విపులంగా వాళ్ళకి వివరిస్తూ చివరిగా అద్భుతకరమైన ప్రార్థనతో పౌలు మరి ఈ పత్రికని ముగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఈ వాక్యం దీవించును గాక. దేవుని రాకడ ఆలస్యమైతే మరొకసారి మనందరము కూడా మరి తర్వాత మూడో అధ్యాయంలో ఉన్న చాలా విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది సోమరులుగా ఉన్నారు, సంఘంలో పని లేకుండా తిరుగుతూ ఉన్నారు. దేవుడు వచ్చేసాడు, దేవుని రాకడ వచ్చేస్తుంది ఇంకని చెప్పి పని లేకుండా తిరుగుతూ ఉన్నారు. వారందరి గురించి పౌలు హెచ్చరిస్తూ 3వ అధ్యాయంలో గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే మరొకసారి మనందరం కూడా కలుసుకుందాం. ప్రత్యక్షంగా కానీ ఈ విధంగా ఆన్లైన్లో కానీ కలుసుకొని దేవుని యొక్క వాక్యంతో మనందరము కూడా బలపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన తండ్రి, నీకే లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో రాత్రికాల సమయంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు. ఎన్నో గొప్ప విషయాల ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు తండ్రి, బలపరిచారు. దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ రాకడకు తండ్రి మేమందరం సిద్ధపడే హృదయాలు మీరు మాకు దయచేయండి యేసయ్యా. నీ రాకడలో తండ్రి ఎటువంటి సంఘటనలు జరుగుతాయో మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రతి సత్కార్యంలోనూ ప్రతి సద్వాక్యంలోనూ మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలు ఎదిగే శక్తిని మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం ప్రభువా. అన్ని విషయాల్లో తండ్రి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మీరు మాకు తోడుగా ఉంచండి యేసయ్యా. నీ కాపుదల, నీ ప్రసన్నత ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉంచండి తండ్రి. వాక్యంలో ముందుకు సాగే శక్తిని మీరు మాకు దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎంతమంది సత్యంను అంగీకరించకుండా ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఇంకా ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు, ప్రతి బిడ్డకి తండ్రి యేసు నామంలో తండ్రి ప్రతి బిడ్డ సత్యాన్ని అంగీకరించి రక్షణ పొందుకునేలాగా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి రేపు జరగబోయే బల్లారాధన కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమార్థమే మీరు జరిగించుకోండి తండ్రి. మా అందరికీ సిద్ధపాటును మీరు దయచేయండి. సిద్ధపాటు కలిగిన హృదయంతో తండ్రి ఇదిగో నీ సన్నిధిలో మేమందరం కలుసుకొని సంతోషించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అంతవరకు తండ్రి నీ ప్రసన్నత, నీ కృప, నీ సన్నిధి, నీ సమాధానం మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చినటువంటి మంచి వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ రాకడ సమయంలో ఏ విధంగా మనం సిద్ధపడి ఉండాలి, ప్రభు యొక్క దినము ఆసన్నమవుతూ ఉంటుండగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా మనం గిన చూసుకున్నట్లయితే గిన యూరోప్ దేశంలో, రష్యా దేశంలో ఏవైతే జరుగుతుంటున్నాయో వీటిని మనము జాగ్రత్తగా పరిశీలించి చూస్తూ ఉంటున్నట్లయితే గిన రెండవ రాకడకు మొగ్గు చూపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రవచనాల నెరవేర్పుకు మొగ్గు చూపుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరము విశ్వాసులముగా సిద్ధపడి ఉండాలని కోరుతూ ఉంటున్నాను. రెండవ రాకడ గురించినటువంటి అపోహలు ఎన్నో ఉంటున్నాయి. అయితే పౌలు భక్తుడు సంఘానికి ఉద్దేశిస్తూ దేవుని బిడ్డలారా ఆ రోజు తెస్సలోనిక సంఘానికే కాదు కానీ ఈరోజు ఉన్న మన సంఘానికి ఆయన రాస్తూ ఉంటున్నాడు, మన సంఘాలకు ఆయన రాస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఎత్తబడి సంఘంలో ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నారు, ఎవరు పడితే వారు ఆరాధన చేసుకుంటున్నారు. అవన్నీ జరగవండి. అందరి కొరకు ఆయన రావటం లేదు. ఆమేన్. సిద్ధపడి ఎవరైతే ఆ వధువు సంఘంగా ఏర్పడుతూ ఉంటున్నారో వారి కొరకు మాత్రమే ఆయన రాబోతూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి. ఇది ఇప్పుడుగా జరిగేది, మొదటి శతాబ్దం నుంచి కూడా ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇదేం కొత్త కాదు ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. కనుక అయితే విశ్వాసిగా నువ్వు నేను వాక్యానుసారంగా జీవించి దాని ప్రకారంగా నేను ఉన్నట్లయితే ఆయన ఎత్తబడే సంఘములో వధువు సంఘముగా మనం ఉండబోతూ ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం.
కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సాక్ష్యం ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రం చెల్లించుకొని చూంటున్నాం. దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నడిపించుకున్నారయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. లార్డ్, మా సోదరి జీవరత్నాన్ని మీరు దీవించండి. నీ మా నామ మహిమార్థమై ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరుచుకున్న గొప్ప దేవా, నీకు వందనాలు మా తండ్రి. ఆ సేవ అద్భుతంగా జరిగి నీ మహిమార్థమే ఆశీర్వదించి ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు. అదేవిధంగా నా తండ్రి, ఈరోజు నీ దాసుని నిలబెట్టుకొని మాకు కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తోత్రం. అంత్య దినాలలో మేము ఉంటుండగా నా ప్రభా, నైనా మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మేము చూసి వాటి పరిమాణం నా తండ్రి మేము గ్రహించుకునే కృపను మాకు దయచేయండి మా తండ్రి. నీ రాకడ ఏదో ఒక సమయంలో జరగబోతుందని మా ప్రభా, మేమందరం కూడా లార్డ్ సిద్ధపడి నైనా నీ రాకడ కొరకు ఎదురు చూసి కనిపెట్టే భాగ్యాన్ని మాకందరికీ మీరు దయచేయండి. లార్డ్, సహాయం చేయండి మా తండ్రి. నీ యొక్క రాకడ కొరకు సిద్ధపడకుండా ఏవేవైతే శక్తులు అడ్డుగడుస్తుంటున్నాయో వాటన్నిటి కూడా యేసు నామములో లయం చేస్తున్నాను మా తండ్రి. సహాయం చేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, మీకు వందనాలు మా తండ్రి. ఈరోజు ఈ రాత్రి అంతా కూడా మీరు మాతో ఉన్నందుకు మీకు నామమునకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఈ విధంగా మేమందరం కూడా నా ప్రభా నీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. వీక్షించిన ప్రతి బిడ్డను కూడా మరొకసారి మీరు దర్శించండి నాయన. వారి జీవితాలలో వారి కొరకు దాచించిన మేళ్లను యేసు నామములో మీరు విడుదల చేయండి. నీ మహిమార్థమే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు. హల్లెలూయా, నీకు వందనాలు మా తండ్రి. స్తోత్రం. ప్రతి విషయంలో మీరే ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని మా ప్రభువును ప్రేక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాదికులకు అనంత నాశం కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే మనకు ప్రభురాత్రి భోజనం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా వచ్చి బలలో పాల్గొంది దేవుని యొక్క మేలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.